హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఇప్పుడు వచ్చేసి ఇంకా ఉదయం అయితే పప్పు చేసిందే కదా ఇంకా. సో మా అమ్మ వచ్చేసి ఫోన్ చేసి చేపలు తీస్తాను రమ్మని చెప్పింది. సో అదే ఇప్పుడైతే నేను వెళ్ళి చేపలు అయితే తీసుకున్నాం. చూడొచ్చు మీరు. సో ఇప్పుడు వచ్చేసి మనం చేపలను అయితే క్లీన్గా శుభ్రంగా ఫ్రెష్గా కడిగి మనమైతే ఫ్రై చేసుకుందాం. తర్వాత ఎప్పుగా వచ్చిన తర్వాత సాయంత్రం ఫ్రెష్ ఫ్రై కర్రీ అయితే చేస్తుంది. ఇప్పుడు మనం మధ్యాహ్నం భోజనానికి ఫిష్ ఫ్రై చేసుకుందాం. రిప్కా అయితే చర్చికి పోయింది, లేట్ అవుతుంది వచ్చేసరికి. అంత లోపల ఈ క్లీనింగ్ అంతా చేసేసి కొన్ని చేపలు అయితే ఫ్రై చేసుకుని భోజనం అయితే చేయాలి. చూస్తా ఉండండి వీడియో ఇదంతా. ఇప్పుడు మనము శుభ్రంగా చేసుకుంటున్నాం కదా, ఇవి వచ్చేసి ఫ్రైకి అనమాట. ఈ ఫ్రై చేసేదానికి బాగుంటుంది అని చెప్పి ఈ చేపలు అయితే తీసుకోవడం జరిగింది. సో ఈ కర్రీకి వచ్చి చేపల కూరకు వచ్చేసి ఇవి అయితే కడుగుదాం అనమాట. ఇప్పుడు వీటిని కూడా క్లీన్గా, ఇవి వచ్చేసి ఫ్రైకి అనమాట. ఇవి వచ్చి ఫ్రైకి, ఇవి వచ్చి కర్రీకి. అయితే క్లీన్ చేసుకున్నాం, తర్వాత ఇవి క్లీన్ చేసుకున్నాం. శుభ్రంగా చేసుకోవటం వల్ల మంచిది. అప్పుడే చేపలు వచ్చేసి నీటి వాసన అంతా పోతుంది శుభ్రంగా. బ్లాక్ బ్లాక్ గా ఉన్నదంతా పోవాలి. చేసుకోవటం అయితే ఈజీ ఉంటుంది. ఇలాగా ఒక్కొక్క ముక్క కడుక్కుంటే ఫ్రెష్గా ఉంటుంది అనమాట. చేపలు ఎంతో హెల్త్కి మంచిది కాబట్టి అప్పుడప్పుడు చేపలు తినటం వల్ల మంచిది. ఎప్పుడు చికెన్ మటనే కాకుండా ఇలాగా మంచిగా చేపలను ఒకసారి కర్రీగా ఒకసారి ఫ్రైగా చేసుకోవడం వల్ల మంచిది అనమాట మన ఆరోగ్యానికి కూడా. ఇంకా చేపలు అయితే క్లీన్ చేయటం అయితే అయిపోయింది. ఇంకా చూడండి ఒకసారి. ఇవి వచ్చేసి మనకి ఫ్రెష్ ఫ్రైకి అనమాట, బాగుంటాయి. ఇవి వచ్చేసి మనకి ఫ్రెష్ కర్రీకి ఈ చేపలు వచ్చేసి. సో ఈ రెండు అయితే కడగడం అయితే అయిపోయింది అనమాట. చూడండి ఒకసారి. సో ఇప్పుడైతే మనమైతే ఇంకా ప్రాసెస్ అయితే మొదలు పెడదాం. ఇవి వచ్చేసి ఫ్రిడ్జ్లో పెడితే తర్వాత వచ్చేసి రిప్కా కర్రీ అయితే చేసేసుకుంటుంది అనమాట. ఇప్పుడు మనం ఈ చేపలను వచ్చేసి ఫ్రై చేసుకుందాం. సో మొత్తం అయితే చేయటం లేదు. సో మనకి ఎంత కావాలనో అంతే చేసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి మనమైతే మసాలాలు
కలిపేసుకునే దానికైతే దీంట్లోనే కలిపేద్దాం అనమాట, శుభ్రంగా ఉంటుంది. సో దీంట్లోకి ఏమేమి కావాలి అనేది మనం ఒకసారి చూసేసుకుంటే, ఇప్పుడే నేను మార్కెట్ బజార్ నుంచి అయితే ఈ మసాలా ప్యాకెట్, ఈ కారం ప్యాకెట్ తీసుకొచ్చిన. పోతే మళ్ళంగా పసుపు, మళ్ళీ వచ్చేసి మిక్స్ అయ్యి ఉన్నాయి. సో ఇది కూడా కొంచెం వాడదాము, ఎందుకంటే బాగుంటుందేమో. వచ్చేసి ఇంకా మనం కావాల్సింది ఏంటంటే మనకి 2 స్పూన్లు 2 అంత వేసుకుందాం, కొంచెం లైట్గా కారం. పోతే పసుపు కొంచెం లైట్గా వేసుకుందాం, పసుపు కొంచెం లైట్గా. పోతే ఇది వచ్చేసి ధనియాల పౌడర్, ఇదొక 1 స్పూన్ అయితే వేద్దాం. పోతే ఇది కొంచెం చికెన్ మసాలా. సో ఇది వచ్చేసి కొంచెం మొత్తం మిక్సింగ్, గరం మసాలాలంతా మిక్సింగ్ అనమాట. ఇది కూడా బాగుండొచ్చు అనుకుంటా. అలా ఆఖరిగా మనకాడ సాల్ట్ అయితే అయిపోయింది. సాల్ట్ అయిపోవటం వల్ల కొంచెం అయితే మనం తగినంత ఉప్పు అయితే వేద్దాం. సో లాస్ట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అయితే వేద్దాం, సరిపోద్ది. ఇంకా ఫైనల్గా కొంచెం అయితే ఆయిల్ అయితే కొంచెం వేద్దాం. పోతే కొంచెం నిమ్మకాయ వచ్చి లేదు. సో ఈ 2 నిమ్మకాయలు పిండితే ఎంత వస్తుందో చూద్దాం జ్యూసు. మసాలాలన్నీ మనము శుభ్రంగా మిక్స్ అయితే చేసుకున్నాం. సో మనం వచ్చేసి ఇంకా ఈ మసాలా అంతా వచ్చేసి మనకి చేపలకైతే పట్టిద్దాం. అప్పుడు మనకి చేపలు వచ్చేసి బాగుంటాయి. మన మసిన మసాలాలన్నీ వచ్చేసి అయితే మనం దీంట్లో అయితే బాగా మిక్స్ చేసుకొని కలుపుకుంటే మంచిగా ఉంటుంది. సరిపోతాయి ఇంకో 2 వేసాను సోను. సో మనం అయితే ఫిష్ అంతా శుభ్రంగా ఇలాగా మనం కడిగి పెట్టుకున్నాం కదా. ఈ కొంచెం అయితే ఒక 10 నిమిషాలు, ఒక పావు గంట అయితే మనం మ్యాగ్నేట్ వేద్దాము. ఇవి వచ్చేసి కొంచెం కాసేపు అయితే ఫ్రిడ్జ్ లో పెట్టేద్దాం అనమాట. ఈ లోపు మనం ఇప్పుడైతే మనమైతే ఇంకా గ్యాస్ అయితే ముట్టించి మనమైతే ఆయిల్ పోసుకుందాం. ఈ లోపు ఆయిల్ అయితే ఇంకా హీట్ ఎక్కుద్ది. మనమైతే ఇంక ఇప్పుడు మనం
ఆయిల్ అయితే పోసుకున్నాం అనమాట. ఈ లోపు మనకి కొంచెం అయితే ఇంకా ఫిష్ మ్యాగ్నెట్ అవుతుంది. ఇంకా ఫ్రై చేసుకొని మనం ఇంకా అయితే అన్నం అయితే తినలేదు. సో మా అమ్మ సో ఎక్కువ వచ్చేసి ఉదయం పప్పు అయితే చేసింది కదా, ఇంకా మధ్యాహ్నాలకైతే మనకి ఇంకా ఫిష్ అయితే ఇంకా మా అమ్మ తీసి ఇచ్చింది కాబట్టి తీసుకున్నాం. ఆల్రెడీ ఇక్కడ ఇంకా భోజనం కూడా మనకి రెడీగా ఉంది, అన్నం. సో మనమైతే ఇంకా ఫిష్ ఫ్రై చేసుకున్నామంటే ఆల్మోస్ట్ తినొచ్చు. కొంచెం 5 మినిట్ అయితే వెయిట్ చేసి మళ్ళీ అయితే వీడియోలోకి వచ్చాము. మ్యాగ్నేట్ అయితే చేసుకోవాలి. సో ఇంకా మనమైతే ఫిష్ అయితే వేద్దాము. బాగా మంచిగా మసాలా అంతా పట్టేసింది అనమాట, మ్యాగ్నేట్ అయింది ఫిష్. ఈ లోపు మనమైతే ఇంకా వేసేసుకోవటమే. సో మనం ఫిష్ అయితే కదిలించకుండా మనమైతే తిప్పేసుకున్నాం అనమాట. ఇది వచ్చేసి అంత హైలో పెట్టకుండా అంత లోలో పెట్టకుండా మీడియంలో పెట్టుకొని మనం అయితే ఫ్రై చేసుకుందాం. ఎందుకంటే నిదానం కాలిందంటే చేప ఫ్రై అయిందంటే మంచిగా ఉంటుంది తినేదానికి. అందుకోసం అనేసి మనం వచ్చేసి కొంచెం మీడియంలోనే పెట్టేసుకుంటే మంచిది. సో చేపలు వచ్చేసి మనం తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి చేప మంచిగా ఫ్రై అవుతుంది అనమాట. పైన చిటుకులు నూనె అయితే టప్ టప్ మన పైన అయితే పడుతున్నాయి అనమాట. సో మనం ఇప్పుడు వచ్చేసి మనం ఒక మూత లాంటిది పెట్టుకున్నామంటే మన మీద వచ్చి పడదు. ఇలాంటి పెట్టుకోవటం వల్ల ఏమవుద్దంటే మనకి పైన చిటుకులు అయిన వచ్చి పడవు అనమాట. ఆల్మోస్ట్ పైన పడితే మనకి చిన్న బొబ్బులు అయితే మనం వచ్చేసి ఇలాగా తీసుకుంటూ మనం మధ్య మధ్యలో ఫిష్ అనేది తిప్పేసుకుంటా ఉంచుకొని కాల్చుకోవాలా. అప్పుడే మనకి ఫిష్ అనేది మనం రెండు పక్కల శుభ్రంగా అయితే కాలుతుంది. ఫిష్ అయితే ఫ్రై అయినట్టే, ఇంకా తీసేసుకుందాం. తీసి మనమైతే పక్కన ప్లేట్లు అయితే వేసుకుందాం అనమాట. సో ఇప్పుడు మళ్ళీ మనం వచ్చేసి ఇంకా మ్యాగ్నేట్ చేసుకున్న ఫిష్ని మళ్ళీ అయితే ఫిష్ దీంట్లో వేసుకుందాం. సో ఇంకా చూస్తే మనకి ఆల్మోస్ట్ వచ్చేసి ఇంకా అయిపోవచ్చినాయి అనమాట. ఇంకొకసారికి అయితే ఉన్నాయి. సో చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ ఫ్రై చేసి వచ్చేయండి, ఇవి కూడా తీసేద్దాం అనమాట.
తీసేసుకొని మనం మళ్ళా ఫ్రెష్గా అయితే మళ్ళా ఈ ముక్కలు వేసుకోవాలా. ఇక్కడ చూస్తే మనకి ఇంకా ఫిష్ అనేది రెడీ అయిపోయింది. చూడండి ఫిష్ ఫ్రై ఎలా ఉందో. ఇక్కడైతే ఇంకా కూడా వచ్చింది అనమాట. ఇంకా చట్నీకి పోయి వచ్చింది రెడీగా. ఇంకా ఫిష్ ఫ్రై కూడా అయిపోయింది చేయటం. వచ్చిందా? సో ఇంకా మనమైతే ఫిష్ ఫ్రై కూడా అయిపోయింది. ఇంకా మొత్తం ఆల్మోస్ట్ సో ఇంకా మనమైతే ఫిష్ ఫ్రై అయితే చేయటం అయిపోయింది. ఇంకా మనం భోజనం అయితే చేద్దాం. సో ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇంకా అన్నం అయితే రెడీ అవుతుంది. నువ్వు అన్నా బోధిన్నాడు, మేము తినలేదు అసలు. నేను పొద్దున్న నుంచి పోదినలా. నువ్వు పప్పు చేసిపోయిన లేదా చేపలతో ఎక్స్పెరిమెంట్ చేసిందా? సో ఫిష్ ఫ్రై అయితే చేసిన కదా, ఇంకా అందరం అయితే పప్పు అన్నం వేసుకొని తింటాము. ఇప్పుడు వచ్చేసి మా అమ్మకి వచ్చి మళ్ళా అన్నం అయితే పెట్టింది. అన్నం ఉంది ఇంకా కొంచెం. ఏది లోపల బలి ఉడికిందమ్మా. కొంచెం బాయ్ బాయ్. నీకేది వద్దు?